తెలంగాణ తొలి అమరుడు కుర్మజాతి ఐకాన్ దొడ్డి కొమరయ్య గారి 99వ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన కుర్మ సంఘం పెద్దలు, దాదాపు కుర్మ సంఘం అనే చెప్పాల్సి వస్తుంది, మిగతా వాళ్ళు ఎవరు లేరు. వచ్చిన కుర్మ సంఘం పెద్దలందరికీ, అదేవిధంగా సుమారు 100 కిలోమీటర్ల నుంచి అక్కడ ప్రోగ్రాం చేసుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి జనగాం చైర్మన్ గారికి, ఇప్పుడు నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ చైర్మన్, నాతో పాటు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక శనార్థులు తెలియజేస్తున్నా. మిత్రులారా, మనం ఇప్పుడు దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా చేస్తున్నారని సంబరపడాలా, ఒక్క మంత్రి కూడా ఇక్కడికి రాకుండా మనం అవమానిస్తున్నారని బాధపడాలా తెలియని పరిస్థితి. ఇప్పటికైనా అన్నగారు మల్లేశన్న చెప్పినట్టు మన బాధ ఏమన్నా చెప్తే ఈనటోళ్ళు ప్రభుత్వానికి చేర్చేటోళ్ళు ఉండరా అంటే అది కూడా లేని పరిస్థితి. కాబట్టి అయ్యా, అగ్రవర్ణాల అహంకారమా ఆధిపత్యమా, ఎందుకు ఇంత చులకన ఈ బహుజన వీరులను నివాళులర్పించేదానికి కూడా మీకు మనసు రాకపోవడానికి ఏందో మీ వైఖరి మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిగతా కుర్మ సంఘం సభ్యులు కూడా మనల్ని మనం విమర్శించుడు కాదు, ఈరోజు ఈ ప్రోగ్రాం ఏ విధంగా అయింది, రావడానికి మనం ఎంత సహకరించినాం, రాకపోవడానికి అవతల వాళ్ళ పాత్ర ఎంత ఉందని కూడా మనం చర్చించుకొని రాబో శత జయంతి ఉత్సవాలను తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలోనే ఎక్కడ కని వెరగని రీతిలో మన శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలని తెలియజేస్తూ, గత తను పుట్టి 100 సంవత్సరాలకు వస్తుంది, మరణించి 75 సంవత్సరాలు దాటినప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కలేదని సమాముఖంగా తెలియజేస్తూ, రాబోయే రోజులలోనైనా శత జయంతి ఉత్సవాల వరకు ట్యాంక్ బండ్ మీద ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య గారు పేరు పెట్టాలి. అదేవిధంగా పాఠ్య పుస్తకాల్లో కూడా ఆ మహనీయుని చరిత్ర ఏర్పాటు చేసినట్టు లిఖించినట్లయితే రాబో యువతకు, రాబో జనాలకు తన గొప్పతనాన్ని తెలిసి ఈరోజు కుర్మ సమాజం మాత్రమే ఎందుకు తన భుజాల మీద వేసుకొని జయంతి ఉత్సవాలను నిర్వహించాలి. అన్ని బడుగు బలహీన వర్గాలు తెలంగాణ కోసం పోరాడిన ఆ అమరుని నివాళులు అర్పించడానికి సబ్బండ వర్గాలు వచ్చి తన జయంతి వర్ధంతి ఉత్సవాలు జరపాలంటే ఇప్పుడున్న యువతకు పాఠ్యపుస్తకాల్లో చేర్చి తన చరిత్రను తెలిసినప్పుడే ఇది సాధ్యమని తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి కమిటీ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.